వెల్కమ్ టు బెస్ట్ ఎంజేకే ఛానల్. అందరికీ స్వాగతం. ముందుగా మీ అందరికి కూడా మీరు ఎదురు చూస్తున్న మాట ఒక అకేషన్ ఏంటంటే హ్యాపీ న్యూ ఇయర్ 2026. ఎవరన్నా కాదన్నా ప్రపంచమంతా ఈ హ్యాపీ న్యూ ఇయర్ మట్టుకు మీరు టీవీలో చూస్తుంటారు కదా, ఆల్ కంట్రీస్లో అన్ని సిటీలు మనకు దీపావళి పటాకులో వెళ్తుంది. దీపావళి తర్వాత టపాకులు వెలిచే దీనికి వెలుస్తుంటారు. మన హిందూ సంప్రదాయం ప్రకారం మనం ఇంకో వీడియోలోకి వస్తాం కదా, మా శ్రీమతి కూడా దాంట్లో రాబోయేది అయితే మార్చి ఏప్రిల్ మాసాల్లో ఉగాది ఎప్పుడైతే వస్తుందో ఉగాదికి 3 రోజుల ముందే ఉగాది ఫలితాలు కూడా ఇస్తాం. మీరు ఇప్పుడు న్యూమరాలజీ అని బెస్ట్ ఎంజీకి అయితే కాదు, మాకు శ్రీమతి కూడా ఇంకో ఛానల్ ఉంది, గుర్తుపెట్టుకోండి. అది కూడా వస్తుంది. అది ఇది రెండు మీరు చూసుకోవచ్చు. అక్కడి నుంచి తేడా ఏముండదు. ఇప్పుడు చెప్పేది అప్పుడు కూడా ఉంటుంది. కాబట్టి ఒక అస్ట్రాలజీ పరంగా చెప్తాను. అప్పుడు ఇక్కడ పెట్టి డిఫరెంట్గా ఉంటుంది. అది కూడా మీరు మనసులో పెట్టుకోండి. కమింగ్ టు నెంబర్ 8. ఇప్పుడు వీడియోలు దాన్ని చూశారు కదా, తమిళ నెంబర్ 8. ఎవరి నెంబర్ 8 అంటే ఏ నెలలో అయినా జనవరి డిసెంబర్ వరకు 8వ తేదీ కానీ 17వ తేదీ కానీ 26వ తేదీ కానీ ఈ 3 డేట్లు జనవరి డిసెంబర్లో పుట్టిన వాళ్ళని నెంబర్ 8 పీపుల్ అంటారు. 8వ సంఖ్య వ్యక్తులు అంటారు. ఈ సంవత్సరం ఎలా ఉంది 26 వాళ్ళకి ఎలా ఉంది అని అంటే ఈ నెంబర్ 8 వాళ్ళ మటుకు ఎప్పట్లాగే ఈ సంవత్సరం కూడా మీడియం దాంట్లో ఉంటుంది. అంటే వీళ్ళకి ఒకటేసారి ఆకాశానికి ఎగరక్కర్లేదు, దిగడక్కరు. మీరు ఏ ఉద్యోగాలున్నా ఏ రంగంలో ఉన్నా కూడా ఎప్పట్లాగేది సాగిపోతుంటుంది. అమ్మయ్య అనుకోవచ్చు. దేనికి అమ్మయ్య, మనకైతే ఒడిదుడుకు లేవు, అప్ అండ్ డౌన్స్ అయితే లేవు. నిరాశ వస్తుంది కదా, ఏదో పైకి పోవాలంటే రాలేదండి సంవత్సరం. పోయిన సంవత్సరం డిసప్పాయింట్, ఇప్పుడు డిసప్పాయింట్ అంటాం. సో అట్లాంటి డిసప్పాయింట్లు ఉండవు, అట్లాగే కుంగిపోటు ఉండదు, మధ్యస్థంగా ఇది ఉంటుంది. ఈ సంవత్సరం మీకు 50% సంవత్సరం మీకు కొంతవరకు అది మీకు తోడ్పాటు, మిగతా 50% మీకే. అయినా మీకేం భయం లేదు. ఎందుకనంటే మనం ఒక ప్రిడిక్షన్ చెప్పే ముందు ఏ నెంబర్ ఎవరికి చెప్తాం ఆలోచించాలి కదా. ఇది మీకు తప్ప మిగతా 9 ఎవరికి చెప్పలేదు. ఏంటంటే నెంబర్ 8 వాళ్ళు సహజంగా మీకు ఎవరి సలహాలు అక్కర్లేదు. మీరు శ్రమపడండి, గట్టిగా ప్రయత్నించండి, ఈ మాటలు అని చెప్పారు. ఎందుకంటే ఆల్రెడీ మీ దగ్గర ఉంది నెంబర్ 8. ప్రతి వాళ్ళు కూడా ఖచ్చితంగా మీరు కష్టపడతారు, శ్రమ జయితే అనుకుంటారు. నెంబర్ 8 వాళ్ళు ఇది ఉంటుంది కాబట్టి ఆ సలహా నేను చెప్పాను. సంవత్సరం అంతా ఎప్పట్లాగే మీరు కష్టపడుతుండండి. 50% దీనికి ఇస్తుంది. ఇలా 50% మీడియం ఉన్నప్పుడు ఏం చేయాలంటే మీరు మీ లైఫ్ బాగుండాలి, అప్ అండ్ లేక ఉండాలనుకుంటే కొత్త ప్రయత్నాలు ఒకటి చేయకండి. దానికి ఏమైనా స్పీడ్ వర్క్ చేసుకోండి. ఇల్లు కట్టాలంటే ప్లాట్ కొన్నంత వరకు కొనవచ్చు. ఇల్లు మట్టుకు ఏరొద్దు, నెక్స్ట్ స్టార్ట్ చేయండి. బిజినెస్ చేయాలి అనుకుంటూ దానికి కావాల్సిన మీకు ఏం చేయాలి రీసెర్చ్ చేయండి, ఏం చేయాలి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయండి. ఈ ఇయర్ ఎండింగ్ లోపు అంటే ఎప్పుడు చేయొచ్చు మీరు ఆగస్టు కానీ లేదా నవంబర్ కానీ ప్లాన్ చేయండి. స్టార్ట్ అయ్యేటట్టు కొత్త వ్యాపారాలు కానీ, కొత్త ప్రయత్నాలు కానీ, కొత్త టూర్లు కానీ, కొత్తవి ఏవి సంవత్సరం కొత్త ప్రయత్నాలు చేయకండి. రొటీన్గా మీరు చేసే ఉద్యోగాలు ఎవరు ఉంటారు, ఏ ఉద్యోగాలు దీంట్లో ఉంటారంటే ఈ నెంబర్ 8 వాళ్ళు మోర్ దెన్ 60% మన ఇండియా వరకు కనుక తీసుకుంటే గవర్నమెంట్ ఉద్యోగాలు ఉంటాయి. అంటే కొన్ని కంట్రీస్లో గవర్నమెంట్ ఉద్యోగం ఉంటుంది. అమెరికాలో మీరు నాకైతే తెలియదు కానీ గవర్నమెంట్ ఉద్యోగాలు అయితే నేనైతే వినలేదు. ఎక్కడ ఉంటే ఉన్నాయేమో. అంటే అమెరికన్ గవర్నమెంట్ సెనేటు, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ దాంట్లో వదిలేసి మన ఇండియా లాగా ఉంటుంది. సో ఎక్కువ మంది స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేసేవాళ్ళు దీంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎక్కువ మంది ఉంటారు. ఇంకో రెండో వైపు ఎక్కడ ఉంటారు పనిచేసేవాళ్ళు ఇప్పుడు వినేవాళ్ళు ఉంటే ఈ టర్నరు, ఫిట్టరు, తర్వాత మెకానిజం, కష్టపడే వృత్తులు చాలా ఉన్నాయి. డ్రైవింగు, కష్టపడే ఉద్యోగాలు, కష్టపడేవన్నీ కూడా దీంట్లో ఉన్నాయన్నమాట. చాలా మంది ఉంటాయి. ఏది మొత్తం ఫిజికల్లీ కష్టపడేవి ప్రైవేట్ ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు కష్టపడాల్సి వస్తుంది. ఇది ఈ వృత్తుల్లో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు నేను చెప్పి వీళ్ళందరికీ కూడా వర్తిస్తాయి. ఎలా ఉంటాయంటే స్టాప్ రాగానే స్టాప్, వెయిట్, స్టాప్ అండ్ గో అని ఉంటుంది. అక్కడి నుంచి దాంట్లో నెమ్మది మీదగా అడుగులు వేసుకొని పోండి, కొత్త ప్రయత్నాలు చేయకుండా చెప్తాను. రొటీన్ మటుకు మీకు ఎప్పట్లాగే ఈ సంవత్సరం అంతా బాగుంటుంది. దీంట్లో అది కాస్తారు సంవత్సరం దాకా ఆగలేము, డిసెంబర్ దాకా చేయాలనుకున్నప్పుడు దీనికి గుడ్లని సింపుల్గా దీంట్లో ఏంటంటే ప్రతి వాళ్ళకు ఉంటే మీకు కూడా కొంత లక్కీ డేస్ అనుకొని ఉంటాయి, లక్కీ మంత్స్ కొన్ని ఉంటాయి. ఏవే బాగుంటాయి నెంబర్ 8 వాళ్ళకి ఏంటంటే స్టార్టింగ్లో మీ ఫిబ్రవరి బాగుంటుంది, ఆ తర్వాత మే నెల బాగుంటుంది, ఆగస్ట్ నెల బాగుంటుంది, నవంబర్ నెల బాగుంటుంది. లేదు సార్ మీకు కంపల్సరీగా సంవత్సరం చేయాల్సిందే, ఇప్పటికీ లేట్ అయింది సార్ అనుకుంటే కనీసం ఈ నెలలన్నా మీరు దగ్గరలో చూసుకొని చేస్తే కూడా స్టార్టింగ్ నడుస్తుంది. కానీ బ్రహ్మాండమైన రిజల్ట్ వస్తుంది, ఆకాశం ఇస్తారు అవి నేను చెప్పాను, నడుస్తుంది. బట్ గ్రోత్, డెవలప్మెంట్, స్పీడప్ వచ్చేది మటుకు సెకండ్, థర్డ్ ఇయర్లో పోవాలంటే ఆ తర్వాత ఇయర్లో పోవాలి, రాబోయే ఇయర్లో. ఇక రాబోయే ఇయర్లో ఏం జరుగుతుంది ఇప్పుడు చెప్పటం ఎందుకు. సో ఈ 2026 మీకు మీడియం కోర్ ఉంటుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి.
సో నెక్స్ట్ వీడియో వచ్చేసి నెంబర్ 9 వస్తుంది. నెంబర్ 9 వాళ్ళ గురించి ఉంటుంది. కాబట్టి ఈ నెంబర్ 8 ఏదైతే మీరు చూసారో ఈరోజు తప్పనిసరిగా ముందు మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీకు మిగతా వాళ్ళు ఆల్రెడీ 7 వీడియో మీతో పాటు 8 వీడియోస్ మొత్తం రాబోయే 9 వీడియోస్ దీంట్లో ప్లేలిస్ట్లో ఉంటాయి. అందరూ దాంట్లో చూసుకుంటారు. దీంట్లో ఇప్పటికి మీరు మొత్తం అన్నీ చూడండి. ఎక్కడ కూడా ఎవరిని ఆకాశం ఎత్తేయటం కానీ ఇయర్ అంతా మీకు ఇదిగా ఉంటుంది, ఆస్తి నష్టం, ద్రవ్య నష్టం, బంధు విరోధాలు ఇలాంటి పదాలు దీంట్లో నేను వాడను. అవి జరుగుతాయేమో కానీ ఈ కొత్త సంవత్సరం ఈరోజు హ్యాపీ న్యూ ఇయర్ మీ మూడ్ అవుట్ అయిపోతుంది. అట్లనే అసత్యాలు చెప్పం కదా, జాగ్రత్తలు దాంతో స్టెప్ బై స్టెప్ గైడ్లైన్స్ ఇచ్చేస్తున్నాను దీంట్లో. అది న్యూమరాలజీ, ఎంజీకే న్యూమరాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రతి సంవత్సరం చెప్పేవి ఇలా ఉంటాయి అన్నమాట. అందరికీ నచ్చే విధంగా దీంట్లో ఉంటుంది. సో నేను డాక్టర్ ముదిగొండ గోపీకృష్ణ, మీ న్యూమరాలజిస్ట్.